హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుందండి ఈ సంస్థ. ఇందులోంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి బెల్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు కెరియర్స్లోకి వెళ్ళి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ బెల్ హైదరాబాద్ యూనిట్. ఓకేనా, హైదరాబాద్లో యూనిట్లో ఉన్న బెల్ సంస్థ వాళ్ళు వీరైతే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి రిక్రూట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చూడండి 11th July 2024 అనేది మనకి లాస్ట్ డేట్. ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఇది ఆన్లైన్ అప్లికేషన్కి లింక్స్ మాట. ఈ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్లో చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది. ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ నావల్ సిస్టమ్ హైదరాబాద్ యూనిట్లో మనకి అయితే రిక్రూట్ చేస్తున్నారు. అది కూడా పర్మనెంట్ బేసిస్. ఓకేనా, అన్నీ కూడా పర్మనెంట్ బేసిస్ అనమాట. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కాదు, అన్ని పర్మనెంట్ బేసిస్. మనకి పోస్టులు చూసుకున్నట్టయితే వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. ఫస్ట్ది వచ్చేసి మనకి ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ, ఈఏటీ అంటారన్నమాట షార్ట్ కట్లో. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా అయితే చేసి ఉండాలండి. అది కూడా ఏ స్ట్రీమ్లోని మనకి ట్రేడ్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అంటే ఎవరైతే డిప్లొమాలో ఈసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారంటే 12 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1 పోస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే దీనికి పే స్కేల్ లెవెల్ వచ్చేసి ఇనీషియల్గా 24,500 నుంచి మనకి గ్రాస్ వచ్చేసి ఇనీషియల్గా మీకు 24,500 బేసిక్ శాలరీ ఇస్తే గ్రాస్ మనకి 50,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. అలాగే దీనికి నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ వన్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్స్ అండి, టెక్నీషియన్ సి మాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th+ ఐటీఐ చేసి ఐటీఐ + 1 year అప్రెంటిస్షిప్ అయితే చేసి ఉండాలండి. ఓకేనా, 10th తర్వాత ఐటీఐ చేయాలి 2 years, 2 years ఐటీఐ తర్వాత 1 year అప్రెంటిస్షిప్ అయితే కంపల్సరీగా కావాలి. ఆర్ అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారన్నమాట. లేదు అనుకుంటే 10th + 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ అయినా మీ దగ్గర ఉండాలి. ఓకేనా, 10th తర్వాత 3 years ఐటీఐ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఏ స్ట్రీమ్స్, ఏ ట్రేడ్ వాళ్ళంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ కానీ, ఈ 2 స్ట్రీమ్స్ వాళ్ళే ఈ టెక్నీషియన్ సి అనే పొజిషన్కి అప్లై చేసుకోవడానికి ఉందండి. ఓకేనా, అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసి 15 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేసి 2 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఇది వాళ్ళకి కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేవి రిలీజ్ చేశారు ఏంటని. దీనికి పే స్కేల్ వచ్చేసి ఇనీషియల్గా బేసిక్ శాలరీ 21,500 నుంచి 82,000 వరకు ఉంటుందండి. అదర్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకి గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ 45,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ బీబీఏ 3 years కోర్స్, అంటే 3 years డిగ్రీ చేసి ఉండాలండి. స్ట్రీమ్స్ కూడా మనకి అవే బీకామ్ బీబీఏ డిగ్రీ ఎవరైతే చేసిన ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి టోటల్గా 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి ఓపెన్ కేటగిరీ, ఇంకోటి ఈడబ్ల్యూఎస్, ఇంకోటి ఓబీసీ అండి. ఈ ఓపెన్ కేటగిరీ ఒకటి ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా సేమ్ టెక్నీషియన్ సికి ఎలాగ వస్తుంది, గ్రాస్ శాలరీ 45,000 సేమ్ వీళ్ళకి కూడా అలాగే వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి మాత్రమే ట్రైనింగ్ అనేది బెంగళూరులో ఉంటుంది 6 months అనేది. ఓకేనా, ఇక్కడ 6 months ట్రైనింగ్ అనేది బెంగళూరులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ సి జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి హైదరాబాద్లో ఉంటుందండి ట్రైనింగ్, జాబ్ కూడా హైదరాబాద్లో ఉంటుంది.
బట్ ఈ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ వచ్చేసి మీకు 6 మంత్స్ ట్రైనింగ్ అనేది బెంగుళూరులో ఉంటుంది. తర్వాత మీకు పోస్టింగ్ అనేది హైదరాబాద్‌లో ఇస్తారు. స్టైపెండ్ అయితే మీకు ఇనీషియల్‌గా 24,000 మాత్రమే ఇస్తారు. ఈ 6 మంత్స్ ట్రైనింగ్‌లో మీకు 24,000 స్టైపెండ్ కింద ఇస్తారన్నమాట. తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసి 24,000 అనేది బేసిక్ సాలరీ ఇచ్చి అండ్ అదర్ అలవెన్సెస్ అన్నీ యాడ్ చేసి మీకు 50,000 వరకు గ్రాస్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే క్యాండిడేట్ మస్ట్ బి ఎన్ ఇండియన్ సిటిజన్ అయితే అవ్వాలండి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ మనకి కట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్టయితే 1 జూన్ 2024 లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. అలాగే ఏజ్ లిమిట్ కూడా. ఈ 3 పొజిషన్స్‌కి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్. 18-28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది డివైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏంటంటే మనకి కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే వ్యాలిడ్ మార్క్ షీట్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మినిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ అండి. అండ్ పాస్ పర్సెంటేజ్ అంటే మీకు డిప్లొమాలో ఎన్ని మార్క్స్ రావాలి, ఐటీఐలో ఎన్ని మార్క్స్ అంటే మినిమమ్ 60% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఈ 3 పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు మాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూడండి ఎక్స్పీరియన్స్ నిల్ అని ఇచ్చారు. అంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఓకేనా. 5th పాయింట్ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎసెన్షియల్. అంటే ఇది హైదరాబాద్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. ఓకేనా. ఎవరైతే తెలంగాణలో ఉంటారో వాళ్ళు ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ అయితే చేసి అక్కడ మీకు నెంబర్ అనేది జనరేట్ చేస్తారు. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తేనే మీరు అప్లికేషన్ ప్రాసెస్‌లో ఫర్దర్‌గా ముందుకు మూవ్ అవుతారన్నమాట. ఆ నెంబర్ ఎంటర్ చేయకపోతే మీకు అప్లికేషన్ అనేది తీసుకోదు. అందుకే మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీగా కావాలి. అది కూడా వ్యాలిడ్‌గా, యాక్టివ్‌గా ఉండాలి. ఓకేనా. పాతది కాదు. వ్యాలిడ్ అండ్ యాక్టివ్‌గా ఉండాలి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్ వచ్చేసి 150 మార్క్స్‌కి అయితే ఉంటుందండి. పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి 50 మార్క్స్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, లాజికల్ రీజనింగ్ వీటి మీద ఉంటుంది. అండ్ అనదర్ 100 మార్క్స్ వచ్చేసి మీకు టెక్నికల్ సంబంధించి మాట. ఈసీ వాళ్ళకి సంబంధించి ఈసీ, ఐటీఐ ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఐటీఐ. వాళ్ళ రిలవెంట్ ట్రేడ్ మీద మీకు 100 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. పాస్ పర్సెంటేజ్ అంటే మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం చూసుకున్నట్టయితే జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 35% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే అండి. బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సెపరేట్‌గా తెచ్చుకోవాలి. 35 మార్క్స్ అనేవి 35% నాట్ మార్క్స్. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి వచ్చేసి 30% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. పార్ట్ 1లో 30%, పార్ట్ 2లో వచ్చేసి 30% అయితే స్కోర్ చేయాలి. పే అలవెన్సెస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ. మీకు ఇనీషియల్‌గా స్టైపెండ్ అనేది 24,000 అయితే ఇస్తారు. తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేసి బేసిక్ పే అది చేసి తర్వాత డిఆర్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి మీకు అదర్ అలవెన్సెస్, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ ఎక్స్‌పెన్స్ అని చెప్పేసి ఇవన్నీ యాడ్ చేసి మీకు గ్రాస్ సాలరీ 50,000 వరకు వస్తుంది. అప్లికేషన్ ఫీజ్ సంగతికొస్తే మీకు జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ₹250 ప్లస్ 18% జీఎస్టీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెప్టెడ్ ఫర్ పేయింగ్ అప్లికేషన్ ఫీజ్. అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్‌లైన్‌లో మీరు పే చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఓకేనా. ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి పేజ్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద స్క్రోల్ చేసుకొని ఇక్కడ పేమెంట్ కేటగిరీ దగ్గర మీరు ఏం సెలెక్ట్ చేశారంటే నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ హైదరాబాద్ యూనిట్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు పేజ్ వచ్చి ఇలా ఉంటుంది. మీ ఏదైతే అప్లికేషన్‌లో నేమ్ ఇస్తున్నారో సేమ్ యాజ్ టీజ్‌గా మీ నేము అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 18% జీఎస్టీ కదండి. 250 ప్లస్ టోటల్‌గా మనకు వచ్చేసి ₹295 అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ నేము, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ అండ్ నెక్స్ట్ టిక్ బాక్స్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది. తర్వాత మీ పేమెంట్ అనేది కంప్లీట్ చేశాక వచ్చిన రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసి మీ దగ్గర ఉంచుకోండి. మీరు ఏమి హార్డ్ కాపీ అనేది ఏం పంపించవసరం లేదు. సేఫ్ సైడ్‌గా మీ దగ్గర ఉంచుకోండి. ఫర్దర్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో అది మీకు యూజ్ అవుతుంది. ఇలాగా మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఇలా పే చేయాలి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ టీజ్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇదే సేమ్ ఇచ్చారండి. నెక్స్ట్ హౌ టు అప్లై ఇది వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్‌లైన్ ద్వారా మీరేం పంపించవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు కదా! ఈ లింక్ ద్వారా మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నో హార్డ్ కాపీ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ చెప్పాను కదండీ! హార్డ్ కాపీ ఏమి మీరు పంపించాల్సిన అవసరం లేదు. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళకి మాత్రమే రిటన్ టెస్ట్‌కి కాల్ లెటర్స్ అనేవి పంపిస్తారు. అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్‌చేంజ్ అడిగారు కదా! మీరేదో
వ్యాలిడ్ కాకుండా ఇన్వాలిడ్ ఇచ్చేసారనుకోండి, అది షార్ట్ లిస్ట్ చేసి ఆ డీటెయిల్స్ మీవా కాదో వెరిఫై చేసిన తర్వాతే మీకు రిటన్ టెస్ట్‌కి అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అదే స్క్రీనింగ్ కమిటీ మాట. వాళ్ళు స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ చూసారు కదా! మీకు ఆల్రెడీ ఈ పాయింట్ అనేది చెప్పాను. వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి మాత్రం ఓన్లీ వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈళ్ళు ఎటువంటి ఈమెయిల్ ఐడీ ద్వారా గాని, మెసేజ్ ద్వారా గాని ఏమీ తెలపరండి. లేదు అనుకుంటే మీరు టెలిగ్రామ్‌లో గాని, మన వాట్సాప్ ఛానెల్‌లో మీరు జాయిన్ అయినట్టయితే మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాను. దాని ద్వారా మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్స్, పబ్లిక్ సెక్టర్ సెక్టార్స్, దే హావ్ టు బ్రింగ్ ఎన్ఓసి సర్టిఫికేట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే అవుట్ స్టేషన్‌లో ఉంటారో వాళ్ళకి ఏంటంటే సేపర్ క్లాస్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రావెలింగ్ అలవెన్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడీ అయితే ఉండాలండి. ఫర్దర్‌గా మీకు ఏవైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఈమెయిల్ ఐడీ ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తారు. అండ్ ఒక్క అప్లికెంట్ వచ్చేసి ఒక అప్లికేషన్ మాత్రమే పంపించడానికి ఉంది. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పంపించడానికి లేదు. మీరు ఒక పోస్ట్‌కి మాత్రమే అప్లై చేయడానికి ఉంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ రిటన్ టెస్టే మీకు మెరిట్ లిస్ట్ అనేది తీసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలవడం జరుగుతుందండి. మీ రీసెంట్ ఫోటో అండ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్, మీ కేటగిరీ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్స్ ఇవన్నీ పీడబ్ల్యూబీడీ, ఓబీసీ, ఎన్ఓసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, వ్యాలిడ్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా! లాస్ట్ డేట్ వచ్చేసి 11th జులై 2024 లోపు మనం అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ టెలిఫోన్ నంబరు, నెక్స్ట్ మనకి ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చారు. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఆ నంబర్‌కి గాని, లేదంటే మెయిల్ ఐడీకి మెయిల్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా వాళ్ళైతే సొల్యూషన్ అయితే ఇస్తారు. లేదు అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈఏటీ అప్లికేషన్ పంపించాలంటే దీని మీద క్లిక్ చేయాలి. టెక్నీషియన్ సికి పంపించాలంటే దీని మీద క్లిక్ చేయండి. జూనియర్ అసిస్టెంట్‌కి మీరు ఒకవేళ అప్లికేషన్ పెట్టాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. ఓకేనా? మూడిట్లికి సెపరేట్‌గా ఇచ్చారు. నేను ఏంటంటే ఈఏటీ ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్టయితే మీకు ఓకే అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే 2 లింక్స్ ఉంటాయి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు ఫ్రెషర్‌గా అప్లై చేస్తే ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ అని చెప్పి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇదేంటంటే మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీ నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అని మళ్ళీ సెలెక్ట్ చేయండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర మాత్రం ఈఏటీ అని పెట్టండి. ఓకేనా? సేమ్ ఒకటే ఉంటుంది. ఇంజినీర్ అసిస్టెంట్ ట్రైనీ అని చెప్పేసి పెట్టండి. డిసిప్లిన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడీ, ఓన్లీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ @gmail.com లేకపోతే yahoo.com ఏంటి అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఈమెయిల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టోటల్ ఈమెయిల్ ఐడీ అయితే ఎంటర్ చేయండి. ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఓకేనా? మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యెస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు లాగిన్ అయితే అయిపోతుంది. ఆ డీటెయిల్స్ అనేవి మీకు మెయిల్ ద్వారా కూడా వస్తాయి, లాగిన్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు స్టార్ట్ అవుద్దండి. ఇదేనండి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.